అంటే 2014, 19 ఎన్నికల మధ్య కూడా అంటే ఆ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసే పోటీ చేసినాయి. అయితే జనసేన పోటీలో లేదప్పుడు. బీజేపీ, టీడీపీ మాత్రమే పోటీ చేసినాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. అప్పుడు నిజానికి ఒక ఆఫర్ ఇచ్చింది బీజేపీ. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఒక ఆఫర్ ఇచ్చింది టీడీపీకి. గవర్నర్ పదవుల్లో మీకు అవకాశం కల్పిస్తాము అని. ఓకే. అంటే ఈ గవర్నర్ పదవులు, రాజ్యసభ సభ్యత్వాలు ఇవన్నీ కూడా సీనియర్ లీడర్స్ని అకామిడేట్ చేసేటువంటి పదవులు. అంటే పార్టీకి రకరకాల సేవలు చేసి వయోభారం చేత ప్రస్తుతం అంటే ఫీల్డ్లో ఉండి చేయలేనటువంటి నాయకులకి ఎక్కడో చోట ఒక అకామిడేషన్ ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి రాజ్యసభ సభ్యత్వమో లేకపోతే ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ పదవో ఇచ్చేసి పంపించేస్తారు. వాళ్ళకి పరిపాలనా పరమైనటువంటి విషయాల్లో పెద్దగా ప్రమేయం ఉండదు. ఇప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తాడు, అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ విషయాలు ఏవో చెప్పుకుంటూ ఉంటాడు. ఆయన కేంద్రంతో ఒక్కసారి సంప్రదించి ఇలా రాత్రి ముఖ్యమంత్రి గారు వచ్చి ఫలానా వ్యవహారాలకు సంబంధించినటువంటి ఫైల్స్ పుటప్ చేశారన్నాడు, నేను సంతకం పెట్టమంటారా వద్దంటారా అని అడగటమే. నిజానికి అడగటం తప్పు. గవర్నర్ తన విచక్షణ మేరకు ఆ ఫైల్స్ వెరిఫై చేసి బాగుంటే అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి అని తను భావిస్తే సంతకం పెట్టేటువంటి అధికారాలు గవర్నర్కు ఉన్నప్పటికీ మన గవర్నర్లు అందరూ కూడా ఏ ఒక్క గవర్నరు కూడా సొంత తెలివితేటలతో సొంత బుర్ర ఉపయోగించి పనిచేసినటువంటి గవర్నర్లు చాలా తక్కువ కనిపిస్తారు. మెజారిటీ కేంద్ర ప్రభుత్వపు అదుపాజ్ఞల్లో ఉండేటువంటి వాళ్ళే. కాబట్టి పర్వాలేదు, ఈ బిల్స్ మీద సంతకం పెట్టు, లేకపోతే ఈ ఫైల్ ఓకే చేసాయి అని అక్కడి నుంచి ఒక క్లారిఫికేషన్ వస్తే వెళ్ళిపోతారు ముందుకి, లేదంటే పక్కన పెడతారు. ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం అలాగే తమిళనాడు ప్రభుత్వం ఈ రెండూ కూడా గవర్నర్ నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి. గవర్నర్ వ్యవస్థ మీద తీవ్రంగా విమర్శలు ఎక్కుపెట్టారు. అది కొత్త కాదు. రామారావు గారి రోజుల్లో కూడా గవర్నర్ వ్యవస్థ మీద ఆయన తీవ్రంగా విరుచుకుపడేవాడు. ఎందుకంటే ఈ వీళ్ళు పెట్టేటువంటి ప్రతి ఫైల్ని వాళ్ళు రిజెక్ట్ చేసేవాళ్ళు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేవాళ్ళు. కేంద్ర ప్రభుత్వం నియమిస్తే వస్తారు గవర్నర్లు. ఒక రకంగా కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు అనే విమర్శ ప్రాంతీయ పార్టీలు చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా జాతీయ పార్టీకి సరెండర్ అయిపోయి ఉన్నాయి అన్ని చోట్ల. ఒక చోటని ఎన్టీ రామారావు గారు ప్రాంతీయ పార్టీల కూటమిని కేంద్రంలో అధికారంలో తీసుకురావాలి అని కలలు కనేవాడు పాపం. ఇప్పుడు మొత్తం ప్రాంతీయ పార్టీలు ఎన్నేళ్ళు బీజేపీ కాంపౌండ్లోకి వెళ్ళిపోయి ఆ వాళ్ళ దయాభిక్ష మీద ఆధారపడే పరిస్థితికి వెళ్ళిపోయినాయి. ఈ కండిషన్లోనే ఆ రోజున 2014లో బీజేపీకి సరెండర్ అయినటువంటి టీడీపీకి గవర్నర్ పదవికి అవకాశం ఇస్తాను అని చెప్పాడు ఆయన, నరేంద్ర మోడీ గారు. అప్పుడు అవకాశం దొరకలేదు. ఎందుకు దొరకలేదంటే మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు తిరుగుబాటు జెండా ఎగరేసి బయటకు వచ్చేసి, అంటే ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ కూటమి గెలవదు, కాంగ్రెస్ కూటమి గెలిచే అవకాశం ఉంది అని తనకి తాను ఒక అంచనాకు వచ్చేసి ఎన్డీఏని వదిలిపెట్టి అటువైపు దూకాడే. తీరా తిరిగి రెండోసారి కూడా బీజేపీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడింది. దాంతో ఈయన దెబ్బతిన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. మూడోసారి ఎన్నికల్లో మళ్ళీ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాడు మనం 2024లో. సో వర్కౌట్ అయింది, గెలిచారు. ఇప్పుడు ఆ పాత వాగ్దానం 2014లో పొత్తు కుదిరినప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి అని బీజేపీ అనుకుంటోందని వార్త. ఆ మేరకు వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, ఒక గవర్నర్ పదవి మీకు ఇస్తాము, ఒక గవర్నర్ పదవికి మీరు ఎవరినన్నా అభ్యర్థిని ప్రకటించండి, మేము వాళ్ళని అకామిడేట్ చేస్తామని. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకి అంటే బీజేపీ నుంచి రాజ్యసభకి పంపించాలనుకున్న వాళ్ళని పంపటం విషయంలో టీడీపీ సహకారాన్ని అందించింది. అందుకని కూడా టీడీపీని ఎక్కడో చోట అకామిడేట్ చేద్దాం అనుకుంటోంది బీజేపీ. ఈ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఒక గవర్నర్ పదవి అలాగే ఒక రాజ్యసభ కూడా ఇవ్వాలనేది అభిప్రాయం. ఇప్పుడు టీడీపీకి ఏదో ఒక పదవిలో అకామిడేట్ చేయాల్సినటువంటి నాయకుల జాబితాలో ప్రధానంగా ఇద్దరు తేలారు.
ఒకరు యనమల రామకృష్ణుడు గారు, రెండోది అశోక్ గజపతిరాజు గారు. అశోక్ గజపతిరాజు గారు, యనమల వీళ్ళ వారసులు మళ్ళీ రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నారు. ఆయన అశోక్ గజపతిరాజు గారి వారసులే అక్కడ ఉన్నారు. ఏదైతే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి బయటకు వచ్చేసాడో ఆ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన వారసులు ఉన్నారు అక్కడ.